హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. ఇడ్లీ, దోసపిండి లేనప్పుడు గోధుమ పిండి, ఉల్లిపాయ, టమాటాతో చాలా సింపుల్‌గా కడుపు నిండే టిఫిన్ ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. ముందుగా పిండి కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకుని అందులో 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర, అర టీ స్పూన్ ఉప్పు వేసి స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్‌తో బాగా కలుపుకున్నాక ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి మరోసారి కలిపి మూతపెట్టి 5 నిమిషాలు పక్కన ఉంచేయండి. ఇలా ఉంచటం వల్ల ఉల్లిపాయ, టమాటాలు కొద్దిగా మెత్తబడి వాటి రుచి నీళ్ళల్లో బాగా కలుస్తుందండి. తరువాత మూత తీసి ఇందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఎండుమిర్చి పొడి, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. చివరగా అర టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేస్తే పిండి బాగా కలిసిపోతుంది. రుచి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించండి. పిండి మరీ పలచగా దోసపిండిలా ఉండకూడదు. అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దానిపై కొద్దిగా నూనె రాసుకోవాలి. పెనం వేడెక్కిన తరువాత మనం రెడీ చేసుకున్న పిండిని 1 లేదా 2 గరిటెల వరకు వేసి దోసలా మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా పరుచుకోవాలి. ఇక్కడ అమ్మ చెప్పే చిన్న చిట్కా ఏమిటంటే మంటను మరీ ఎక్కువగా పెట్టకూడదు. మధ్యస్థం లేదా సన్నని మంట మీద కాల్చుకుంటే లోపల కూడా బాగా ఉడికి బయట మంచి రంగు వస్తుంది. ఇలా వేసుకున్నాక పైన మూత పెట్టి 2 నిమిషాలు అలా ఉంచేయండి. ఆ తర్వాత మూత తీసి రెండో వైపుకు తిప్పి మళ్ళీ మూత పెట్టి ఇంకో 2, 3 నిమిషాలు కాల్చుకోవాలి. రెండు వైపులా చక్కగా కాలిన తరువాత ప్లేట్‌లోకి తీసేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ రెడీ. మిగతా పిండితో కూడా ఇలాగే చేసేసుకోండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.